స్టార్ట్ చేద్దామా మేడం? ఓకే. ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా యోగ వాసిష్టము స్థితి ప్రకరణ యోగము 64వ రోజు 11th నవంబర్ 2020. జస్ట్ ఒక 2 లైన్స్ బ్యాక్ వెళ్ళి స్టార్ట్ చేస్తాం. When the consciousness is engrossed in this ideation, it thinks the object is distinct from the subject. Then the ideation begins to germinate and grow. Ideation multiplies naturally by itself. This leads to sorrow, not to happiness. అంటే ఐడియేషన్ అనేది అంటే ఆలోచన వల్లే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అనే తేడాలు వచ్చేస్తున్నాయి. ఆ ఐడియేషన్ అనేది ఎప్పుడైతే మొదలైందో అది మల్టిప్లై అయిపోతుంది చాలా ఎక్కువగా అన్ని అంటే జగత్తు ఎన్నో రకాలైనటువంటి విషయాలుగా. మరొకసారి చదవండి ఇప్పుడు. అండ్ ఐడియేషన్ మల్టిప్లై. Ideation multiplies naturally by itself. అది అప్పుడు మల్టిప్లికేషన్ వస్తుంది. This leads to sorrow, not to happiness. అది దీనివల్ల ఏంటి, ఈ ఐడియేషనే మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది, హ్యాపీనెస్ ని కలిగించట్లేదు. అంటే బికాస్ ఆఫ్ ద థాట్, బికాస్ ఆఫ్ ద ఐడియా, ఆల్ ది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ వస్తుంది, మల్టిప్లికేషన్ వస్తుంది. అండ్ దిస్ ఐడియేషన్ ఈజ్ లీడింగ్ టు సారో. అర్థమైంది కదా? అంటే అది వచ్చాకే అంటే అసలు ఉన్న ఒకటే స్థితిలో ఏమీ లేదు. బికాస్ ఆఫ్ ద ఐడియేషన్ ద డిఫరెన్షియేషన్ ఇస్ కమింగ్. దానివల్లనే మనకి సారో వస్తుంది. There is no cause for sorrow in this world other than this ideation. There is no cause అంటే reasoning. Cause. There is no cause. అంటే అసలు దుఃఖానికి ఇంకో కారణమే లేదు ఈ ఐడియేషన్ వల్లే. బికాస్ ఆఫ్ ద థాట్ అండ్ ద మైండ్ అండ్ ఐడియేషన్ ఇది దుఃఖం అన్నది వస్తుంది. ఇంకో కారణం ఏమీ లేదు అసలు. అంటే ఇక్కడ ఏం చెప్తే చాలా మూలానికి వెళ్ళిపోయి చెప్తున్నారు. మనకి దుఃఖం ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ద ఐడియేషన్. ఆ ఐడియేషన్ అంటే థాట్స్ వల్లనే దుఃఖం మొదలవుతుంది, లేకపోతే దుఃఖమే లేదు. మీరు మైక్ కొద్ది దగ్గరగా పెట్టుకోండి మేడం, వాయిస్ లో ఉంది. ఓకే, ఇప్పుడు బాగుంది. దుఃఖం అన్నది కేవలంగా ఐడియేషన్ వల్లనే వస్తున్నది అనే విషయం. అసలు మామూలుగా దుఃఖమే లేదు. ఈ థాట్ అన్న దానిలోంచి దుఃఖం వస్తుంది. ఆలోచనే ఇవన్నిటిని తెచ్చి పెడుతుంది. ఐడియా ఈజ్ నథింగ్ బట్ ద థాట్. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. నెక్స్ట్, మా సంకల్పయ సంకల్పం భావయ మా స్థితౌ ఏతావతైవ భావేన భవ్యో భవతి భూతయే. సరే, భావేన భవ్యో భవతి భూతయే అంటే ఈ సంకల్పేన భావం ఇవన్నిటికీ థాటే కదండి. Do not entertain ideas. Do not hold on to the notion of your existence. Do not hold on the notion of your existence. నేనున్నాను అన్న ఐడియాని పట్టుకోకండి. అంటే నేనుగా బాడీగా ఉన్నాను అనే దాన్ని do not hold on that ideation. Notion అన్న ఐడియా. For it is only by these that the future comes into being. వీటి వల్లనే భవిష్యత్తు వస్తుంది. నేనున్నాను అనే ఐడియేషన్ అంటే ఆ నోషన్ అంటే ఐడియా వల్ల. అదేంటి నేనున్నానని అనుకోవద్దా అంటే అనుకోవడం అని అంటే నేను బాడీగా ఉన్నాను అన్న ఫీలింగ్ లోంచి బయటపడాలి.
మరొకసారి చదవండి. డు నాట్ ఎంటర్టైన్ ఐడియాస్. ఓకే. Do not hold on to the notion of your existence. ఓకే. For it is only by these that the future comes into being. అంటే ఐడియాస్ ఎక్కువగా ఐడియాస్ పట్టుకోవద్దు. తర్వాత నోషన్స్ అన్నా కూడా అభిప్రాయాలు, నేను ఉన్నాను అనే నోషన్ ని మీరు స్థిరపరచుకోవద్దు. ఎందుకంటే దానివల్ల భవిష్యత్ అన్నది వస్తుంది, అంటే ఆగామి కర్మ మొదలవుతుంది. అందువల్ల ఇదే ఇక్కడే తుంచేసామంటే మనం ఫ్రీగా ఉంటాం, వితౌట్ బాండేజ్. పాయింట్ అర్థమైంది. ఐడియాస్ ని పట్టుకోవడం, ఆలోచనల వల్లే మనం బంధీకృతం అయిపోతున్నాం. యాజ్ ఇట్ ఈస్ గా ఉంటే వీఆర్ ఓకే, దట్ ఐ యామ్, నేనున్నాను బాడీగా అని మనం ఒక ఫీలింగ్ లో ఉంటున్నాం. ఇదే ఫ్యూచర్ ని వచ్చేటట్టు చేస్తుంది. ఫ్యూచర్ అంటే ఇక్కడ ఏంటి, ఆగామి కర్మలన్నీ అలాగే వస్తున్నాయి, మనకి అన్ని బంధం అవుతున్నాయి. సో ఈ ఐడియేషనే లేకపోతే బంధమే లేదు. There is no cause for fear in the destruction of all ideation. ఏ ఐడియేషన్ లేనప్పుడు భయం అన్న దానికి అసలు కారణమే లేదు. భయం కేవలంగా థాట్స్ తోటే వస్తుంది, దుఃఖం కేవలంగా థాట్స్ తోటే వస్తుంది. మనం ఇవన్నీ మన జీవితంలో మనం అనుభవించేటటువంటి ఇమోషన్స్ అన్ని బికాజ్ ఆఫ్ థాట్ అన్న దాన్ని మనం ఎంటర్టైన్ చేయడం వల్లే మనం అసలైనటువంటి సత్యానికి దూరం అయిపోతున్నాం. అండ్ ద థాట్ ఈస్ ఇట్సెల్ఫ్ నేనన్న ఎగ్జిస్టెన్స్ ఇస్తుంది. సో ఇఫ్ వీఆర్ బియాండ్ థాట్ అండ్ ద ఐడియా, మనం ఏమో ఆలోచనకు అతీతంగా ఉన్నామంటే, ఐడియాస్ అతీతంగా ఉన్నామంటే మనకేమో ఆగామి కర్మ లేదు, కర్మ బంధము లేదు, ఆనందంగా ఉంటాం, సత్యంలోనే ఉంటాం. దిస్ ఐడియేషన్ ఈజ్ మేకింగ్ అస్ ఫార్ ఫ్రమ్ ద రియాలిటీ నుంచి దూరం చేసేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు అర్థం కాకపోతే అడగండి పాయింట్. అంటే ఇదే మనకి ఇంపార్టెంట్ ఫర్ అవర్ అప్లికబుల్ లైఫ్. వాట్ ఈస్ దట్, హౌ వీ హ్యావ్ అని ప్రాక్టీస్ ఎలాగా అన్నదానికి ఎంటర్టైనింగ్ ద థాట్స్ అండ్ ఐడియాస్, ఆలోచనల్ని ఎక్కువగా మనం, ఆలోచనే మనని సత్యానికి దూరం చేస్తుంది, సత్యహంతకనే. ఆలోచన వల్లనే నేనున్నాను అన్న భావన వస్తుంది. దాంట్లోంచే మనకి ఫ్యూచర్, అంటే ఇప్పుడు నేనున్నాను కనుక ఫ్యూచర్ కర్మ, ఫ్యూచర్ ఉంటుంది. సో ది ఐడియేషన్ అనేది లేదనుకోండి, సో వీఆర్ ఫ్రీ, వీఆర్ ఇన్ ద ట్రూత్, సత్యంలోనే ఉంటాం. ఇది వెరీ ఎసెన్షియల్ పాయింట్ ఒక రకంగా. ఓకే. When there is no thought, notion or ideation ceases. ఆలోచన లేకుండా, ఐడియావే లేకపోతే ఏమీ కూడా మనకి ఉద్దేశాలన్నీ ఆగిపోతాయి. My son, it is easier to cease to entertain notions than it is to crush a flower that lies on the palm of your hand. అంత సులువుట. అంటే నీ చేతిలో ఉన్న ఒక ఫ్లవర్ ని నేను క్రష్ చేయడం అంటే ఏంటి, నొక్కేయడం కంటే ఐడియాస్ ఏమో లేకుండా చేసుకోవడమే సులువు అంటున్నారు. మరొకసారి చదవండి. మై సన్, ఇట్ ఈస్ ఈజియర్ టు cease to entertain notions. ఓకే. సీజ్ అంటే స్టాప్. ఎంటర్టైనింగ్ నోషన్స్ వదిలేయడమే చాలా సులువుట. నీ చేతిలో ఉన్న ఒక చిన్న ఫ్లవర్ ని నొక్కేయడం కంటే, క్రష్ చేయడం కంటే ఐడియాస్ ని వదిలేయడమే చాలా సులువు అంటే అది సహజమైన ప్రకృతి. మనం ఆ సహజత్వానికి వెళ్ళకపోవడం వల్ల అది కష్టమని భావిస్తున్నాం. ఈ ఐడియేషన్స్ లో ఉండడానికి, అసహజంగా ఉండడమే మనం సహజం అయిపోయింది మనం. బట్ ఇఫ్ వీఆర్ బియాండ్ థాట్ అండ్ బియాండ్ ఐడియాస్, వీఆర్ ఇన్ ద ట్రూత్ అండ్ వీఆర్ హ్యాపీ. మనం అన్హ్యాపీనెస్ మనమే కొని తెచ్చిపెట్టుకున్నాం బికాజ్ ఆఫ్ ద థాట్ అండ్ ద ఐడియేషన్. ఆలోచనల వల్లే మనం ఏం చేస్తున్నామంటే సత్యానికి దూరం అయిపోతున్నాం.
సుఖానికి దూరం అయిపోతున్నాం. అందుకని ఈ ఆలోచనల్ని క్రష్ చేయడం అనేది చాలా సులువు అనమాట. సీజ్ అంటే స్టాప్ చేయడం అనేది ఎంత సులువు అంటే నీ చేతిలో ఉన్న ఫ్లవర్ ని నలపడమే కష్టమేమో, ఆలోచనలు వదిలేయడం అంత సులువుట అని చెప్తున్నారు వశిష్ఠ మహాముని. The later demands effort, the former అందరూ is కూడా సారీ తులసిరామ్ గారు, ఈ పాయింట్ ని అందరూ ఇప్పుడు చూడండి, మనం ఇదంతా చదువుతున్నాం, నేను అడిగేసరికల్లా మీరు ఏమి చెప్పలేకపోతున్నారు. చాలా మంది ఎందుకు చెప్పలేకపోతున్నారంటే పురాణంలా వింటున్నాం కాదు, ప్రాక్టికల్ గా ఇక్కడే మనం అసలు ఇంటరాక్ట్ అవ్వాలి. ఎలా అంటే ఈజ్ ఇట్ సో ఈజీ, వై అని చూసుకోగలగాలి మనం. లేదు పాయింట్ అర్థం అవ్వలేదా అంటే క్రూషియల్ పాయింట్స్ ని కోసమే ఆయన కథలు అవి చెప్తున్నారు. ఆ కథలు వశిష్ఠుల వారు చెప్పారంటే మనకి బాగా అవగాహన అవ్వడానికి చెప్తున్నారు తప్ప డివియేట్ అవ్వడానికి కాదు. అయితే ప్రాక్టికల్ అప్లికేషన్ లోకి తేవడానికి ఏంటేంటి మనకి ఇవన్నీ ఉపకారాలు అన్నమాట, హింట్స్ మనకి సహాయం చేస్తున్నాయి. బికాజ్ ఆ థాట్స్ అన్న వదలాలి, థాట్సే మనని దూరం చేస్తున్నాయి, ఈ ఫ్యూచర్ కర్మాన్ని తీసుకొస్తాయి, ఫ్యూచర్ ని తెస్తున్నాయి. సో ఈ థాట్ వదలడం ఎంత సులువుగా, చేతిలో ఉన్న పుష్పాన్ని నొక్కడం కంటే, క్రష్ చేయడం కంటే థాట్ స్టాప్ చేయడం చాలా సులువు అని చెప్తున్నారు. అంటే ఒక మహర్షి అలా చెప్పారంటే ఇది సులువు అనమాట. మనం ఎందుకు సులువు అని ఫీల్ అవ్వట్లేదు అంటే మనకి ఆ అసహజమైన విషయాన్ని సహజంగా జీవించేస్తున్నాం. సహజత్వం ఏమిటంటే వితౌట్ థాట్, వితౌట్ ఐడియేషన్. ఓకే, అందరూ కూడా నన్ను ఏం గ్రహించారు అని అడిగేసరికి సరిగ్గా చెప్పలేకపోతున్నారు మీరు. కారణం ఏంటి? ఎవరో కొంతమంది చెప్పారు. అందరూ ఎందుకు చెప్పలేకపోతున్నారంటే వినేటప్పుడు మామూలుగా ఏదో వింటున్నాం అనే వేలో వినడం కాదు, మన లైఫ్ సర్చ్ చేసుకోవాలని విన్నప్పుడు మనకి అవన్నీ కూడా మన అవసరమైనప్పుడు వస్తాయి. ఇది వినక ముందు ఓ రాయి వింటే ఏమిటో నేను విన్నా అంతే అన్నట్టు మనం ఉండకూడదు. విన్న తర్వాత లైఫ్ సంస్కరించబడాలి. అది మన లైఫ్కి ఉపయోగపడుతుందనే కదా మనం చదువుతున్నాం. మన లైఫ్ ను మనం మౌల్డ్ చేసుకోకపోతే ఎన్ని చదివినా ఎవడో వచ్చి మ్యాజిక్ చెయ్యడు, మనమే సంస్కరించుకోవాలి. మన దుఃఖాన్ని పోగొట్టుకునే ఉపాయాలు మనమే తెచ్చుకోవాలి. ఎవరో వచ్చి చేసిరు, ఒక హఠాత్తుగా ఒక చెయ్యి వేసేసి ఎవరో ఒక రమణానంద గారు అన్నట్టుగా ఏదో నేను మీ మీద శక్తిపాతం చేసేస్తున్నానంటూ అవేం జరిగేవి కాదని ఎవరికి వారే విచారణ చేసుకుని ఇవన్నీ పోగొట్టుకోవాలి. అది మీరు ఇక్కడే అంటే నేను ఎందుకు ఎలా అంటే ఈ టాపిక్ స్టార్టింగ్ అయినా ఎండింగ్, దానికి ఎండింగ్ మనకి స్టార్టింగ్ పాయింట్ ఇవాళ అది చాలా ఎసెన్షియల్ పాయింట్ అనమాట. బికాస్ ఆఫ్ ద థాట్. ఇప్పుడు మనం ఏవైతే ఇక్కడ చెప్తున్నారో ఆ విషయాల మీద కృష్ణమూర్తి గారు స్టార్ట్ చేసి చెప్తున్నారు అనమాట. థాట్ ఇస్ ద థాట్ వల్లనే రియాలిటీని మనం చూడలేకపోతున్నాం, థాట్ వల్లే మనం దుఃఖాల పాలవుతున్నాం, థాట్ వల్లనే మనం యాంగర్, జెలసీ, ఈ థాట్ వల్లనే మనకు వస్తున్నాయి. దుఃఖం అంతా కారణం ఆలోచనే. ఇప్పుడు ఇక్కడ అదే చెప్పారు, ఇక్కడ ఒక మాటగా చెప్తున్నది అక్కడ మనకి విశాలంగా చెప్తున్నారు. హౌ థాట్ వల్లే మనం బాగా అన్ని రకాలుగా సత్యానికి దూరం అయిపోతున్నాం. అసత్యంలో జీవించి మన జీవితాన్ని దుఃఖపూరితంగా చేసుకోవడం కారణం కేవలం ఆలోచనే. ఇది పాయింట్. నమస్కారం. నమస్తే అమ్మా. అంటే ఈ ఆలోచనలు డ్రాప్ అవడానికి మనం ప్రాక్టికల్ గా హలో అమ్మా, ఈ ఆలోచనలు డ్రాప్ అవడానికి మనం రెగ్యులర్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కావలసిన కొన్ని బేసిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. చూపించుకుంటే చేయడమే, ఎవరికి వారే. ఆలోచన వచ్చిందంటే అవేర్నెస్ ఆఫ్ దట్ ఇస్ వచ్చింది అన్న దాంతో తుంచిడు. అంటే చాలా ఆలోచనలు ఆకర్షణీయంగా ఉంటాయి కదమ్మా. ఏ ఆలోచన వచ్చినా ఆలోచన తుంచిడమే. మరి కొన్ని ఆకర్షణీయంగా ఉండి మనకేదో ఉద్ధరిస్తాయి అన్నట్టుగా కొన్ని అనిపిస్తుంది కదా లోకపరంగా. ఆ ఆపేక్ష నుంచి ఎలా బయటపడాలని గుర్తు చేసుకోవాలి. ఏ ఆలోచన అయినా, బంగారం అయినా సరే మనకు అడ్డే. సంఖ్యలు అయితే బంగారు సంఖ్యలైనా మన బంధిస్తాయి, ఐరన్ సంఖ్యలైనా బంధిస్తాయి. మన ఎక్కువ ఆకర్షితమైన ఆలోచన అయినా సత్యహంతకి మన దుఃఖాల పాలు చేస్తుంది.
ఆ విషయం అంటే దీనికి గ్రహించి ఉంటే వైరాగ్యం అవసరం అంటారా దీనికి కొంచెం ఎక్కువగా? వైరాగ్యము ఒక ఆలోచనేనండి. వైరాగ్యం అంటే ఆలోచనతోటే కదా. అందుకని ఆలోచన అన్నదాన్ని వదిలేయండి. ఆలోచన అన్నది మనం ఎంటర్టైన్ చేసుకుంటేనే అవి మనకేంటవుతున్నాయంటే దుఃఖాల పాలవుతాం. ఇది చాలా ఎసెన్షియల్ పాయింట్. ఒక రకంగా వెరీ డిఫికల్ట్ అని అనిపిస్తుంది, అది డిఫికల్ట్ కాదు, అలా అనిపిస్తుంది మొదట్లో. మనం అలాగ అలవాటు అయిపోయాం కనుక ఆలోచన లేకుండా ఉండడం డిఫికల్ట్ గా ఉంటుంది. ప్రాపంచిక వ్యవహారాలకు ఆలోచన అవసరం, కానీ మనిషి తన్ను తాను చూసుకోవడానికి ఆలోచన అక్కర్లేదు, ఉండకూడదు. అసలు సత్యమైనటువంటి సత్య స్వరూపాన్ని ఆలోచనే అడ్డు తగులుతోంది. ఆలోచన వల్లే దుఃఖము, ఆలోచన వల్లే బాధ, ఆలోచన వల్లే ద్వేషము, అసూయ, ఇవన్నీ ఆలోచన కారణంగానే వస్తున్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయి? సత్యాన్ని కప్పేస్తున్నాయి. సత్య స్థితిలో ఉండకుండా మన అడ్డేది ఆలోచనే, అయినా ఆలోచనే. అందుకే అవేర్నెస్ తో తన్ను తాను చూసుకుంటూ ఉండడానికి ఒక అలవాటు అయిపోవాలి మనం. ఎలాగా అని అడగండి, ఎవరికి వారు అలవాటు చేసుకోవాల్సింది. కొన్ని అన్ని ఎవరో టెక్నిక్స్ చెప్తే మనం పాటించేవి కావు. అక్కడ టెక్నిక్ లేదు, సంకల్పమే చేస్తుంది ఆ పని. టెక్నిక్స్ మీద డిపెండ్ అవుతే ఎప్పుడు సక్సెస్ఫుల్ అవరు. ఓకే, అర్థం వినబడుతోందా నా మాట? వినబడుతుంది మేడం. ఓకే, ఎవరు అన్నిటికీ మనం డిపెండ్ అవ్వకూడదు. ఆ డిపెండెన్సీ మనకి బాగా అలవాటు అయిపోయింది. వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సర్టన్ థింగ్స్ ఫర్ అవర్ సేక్. మనమే ఆ ఆలోచనలోంచి బయటకి ఎలా రావాలన్నది మన సంకల్పంలోంచి వస్తుంది ఆ శక్తి. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ రాముల వారికి వశిష్ఠ మహాముని చెప్పినటువంటి చిన్నగా చెప్పినవన్నీ కూడా వెరీ క్రూషియల్ పాయింట్, కండిషనింగ్ కోసం చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఐడియేషన్ ఇస్ ద కాజ్ ఆఫ్ ద ఫ్యూచర్. ఈ ఐడియా వల్లే ఫ్యూచర్ వస్తుంది. ఐడియేషన్ లేకపోతే ఫ్యూచర్ లేదు, ఐడియేషన్ లేకపోతే దుఃఖం లేదు. వీఆర్ ఆల్వేస్ హ్యాపీ, వీఆర్ ఇన్ ట్రూత్. ఐడియేషన్ అన్నదే మనని ట్రూత్ నుంచి దూరం చేస్తుంది. ఇది ఎవరో చెప్పిన టీచింగులతో పోల్చకండి, ఎక్కడికక్కడే. ఎందుకంటే పోల్చడానికే మన పని అంతా అయిపోతుంది. వీఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు కంపేర్ అండ్ లీవ్ ఇట్. వీ నెవర్ చేంజ్ అవర్ సెల్ఫ్. ఎప్పుడు అలా వాళ్ళు ఇలా చెప్పారా, వీళ్ళు ఇలా చెప్పారా అని చూసుకోవడం కాదు, చెప్పారు, am I doing it అని చూసుకోవాలి అంతే. పోల్చడం వల్ల ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంపారిజన్? మనం చేసేదంతా అదే. We never change ourselves. We always compare and judge others. ఓకే, ఆ పని మనం చేయకూడదు, మనకు అక్కర్లేని పని అది. మనం చేయాల్సింది ఏంటంటే, నేను ఉంటున్నానా, నా ఆలోచన నన్ను, నేను ఆలోచన లేకుండా ఉంటున్నానా అని చూసుకోవడం. అక్కడ ఇలా చెప్పారా, వీళ్ళు ఇలా చెప్పారా, ఎవరు చెప్పినా మనం నమ్మని వాళ్ళం, ఎవరు చెప్తే నమ్ముతాం? మన అజ్ఞానం చెప్తేనే నమ్ముతాం. జ్ఞానులు ఎవరు చెప్పినా మనకి నమ్మకం ఉండదు. ఎందుకు? మనకి అది హ్యాబిచువల్ థింగ్స్ కావు, అలవాటైనవి కావు గనక జ్ఞానులు చెప్పేవన్నీ క్యాన్సిల్ చేసేద్దామని చూస్తాం. జ్ఞానైనటువంటి నారద మహర్షి పూజలు అనేవి కేవలం భౌతికం కాదు, అదంతా అమానసికం అని చెప్తే ఎంత రియాక్ట్ అయిపోతున్నారో, ఏదోలాగా చేసేయాలి. ఎందుకంటే మన అజ్ఞాన జనితమైన మనసు చెప్తోంది కనుక. అలా కాదు, చెప్పినటువంటి మహర్షుల యొక్క అంటే సత్పురుషుల వాక్యాన్ని మనం అది చాలా టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుని మనం స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఇలా చెప్పారా, వీళ్ళు ఇలా చెప్పారా, ఇవన్నీ పనికిరాని జ్ఞానం. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఐడియా ఆలోచనే మనం ప్రతి సెకండ్ చూసుకోవాలి. am I filled with thoughts? కోపం వచ్చింది, వాళ్ళు ఇలా అన్నారని నాకు కోపం, అది ఆలోచనేగా. అలా వాళ్ళు ఇలా చేశారని నాకు కోపం వచ్చింది, అది ఆలోచనేగా. ఏ ఆలోచన లేకుండా కోపాన్ని చూడగలనా? ఉద్దేశం పెట్టుకుంటే అన్ని సంభవమే. ఏ ఆలోచన లేకుండా దుఃఖాన్ని చూడగలనా?
దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఆలోచనే సత్యం నుంచి దూరం చేస్తుంది. ఐడియా ఇట్ సెల్ఫ్, ఐడియా ఆర్ థాట్, బోత్ ఆర్ వన్. ఇది వెరీ ఎసెన్షియల్ పాయింట్. ఓకే, కొన్ని నోట్ చేసుకోండి మనసులో. అది మనం టెక్నిక్స్ చెప్తున్నారు మహాత్ములు ఎక్కడ పడితే అక్కడ, బట్ వీ డోంట్ కేర్. మనం వాటిని పట్టించుకోము. మనం వేటిని పట్టించుకుంటామంటే మన అజ్ఞానానికి ట్యాలీ అవుతున్నవే పట్టించుకుంటాం. జ్ఞానపరమైన వాటిని వదిలేస్తాం. నిన్న పవన్ కుమార్ గారు అన్నట్టు సుప్రీం జ్ఞానం ఇస్తే మాత్రం పట్టుకునే వాళ్ళు ఎవరు? సుప్రీం జ్ఞానం ఎక్కడ పడితే అక్కడే ఉంది. వీఆర్ నాట్ హోల్డింగ్. మనం దాన్ని పట్టుకోము, వదిలేస్తూ ఉంటాం. ఎన్ని సీక్రెట్స్ చెప్తున్నారో యోగ వాసిష్టంలోని, ఆ అష్టావక్ర గీతలోని మనం ఆ సీక్రెట్స్ అని తెలుసుకున్నామా? ఇట్ ఈస్ ఎ బిగ్గర్ సీక్రెట్. ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పింది చాలా అద్భుతమైనటువంటి సత్యం. మన జీవితాలన్నీ తరింపచేసే సత్యం ఇది. ఓకే, చదవండి. The later demands effort, the former is effortless. చూసారా? ద లేటర్ అంటే పువ్వుని ఫ్రెష్ చేయాలంటే, ఫ్రెష్ అంటే ఏంటండి? నలిపేయడానికి ప్రయత్నం అవసరం. మొదటి దానికి ప్రయత్నమే అక్కర్లేదు. మొదటిది ఏమిటి? ఆలోచన లేకుండా ఉండడానికి ప్రయత్నమే అక్కర్లేదు. అది మన సహజ స్వభావం అండి. అసహజత్వానికి అలవాటు అయిపోవడం వల్ల అసహజత్వంలోంచి మనం సహజత్వానికి రావడానికి కష్టపడుతున్నాం. దట్ ఈస్ ద నేచర్. మన నేచరే అది. అందుకే దానికి ఏమీ ఎఫర్ట్ అక్కర్లేదు అంటున్నారు. చూసారా? మహాత్ములు చెప్పారు ఈ సత్యం. మనం ఎందుకు ఎఫర్ట్ అని ఫీల్ అవుతున్నాం అని మనం చూసుకోవాలి. చూసారా? పువ్వును నలపడం కష్టమట, ఆలోచన లేకుండా ఉండడం సులువుట. దానికి ఎఫర్టే అక్కర్లేదు అంటున్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే. ఒక్క నిమిషం అండి, మా హస్బెండ్ ఏదో చెప్తారంట, ఆయన కూడా వింటుంటారు మీది. ఒక్క నిమిషం అండి. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం. ఓకే, గుడ్ ఈవినింగ్. So I admire your thoughts with actions, and I want to add one more thing. As you said, thoughts become words, words become actions, actions become character, character becomes destiny. It is also applicable to devotion and bhakti, which means concentration. And without the sense of concentration, we should not do any puja or bhakti or devotion or whatever it may be. Will you accept it, madam? Because I have been listening to you this thing, and I admire and appreciate all those things. But all the people which they just listen to it, but they don't implement, then what is the use of listening without implementation? That's my sense of agony. And as you said just now, as you said just, without the thought, you will not get this indignant mood. And why these people will get indignance immediately when they are immersed in devotion? Will you please, I believe, I believe that you have understood it. Please, okay, you please, you are requested to enlighten it. థాటే మూలం యాక్షన్ కి, వర్డ్ కి కూడా థాట్. అందుకనే థాట్ తోటి కర్మ మొదలైపోతుంది అంటున్నారు. అంటే ఆలోచనే కర్మ అని చెప్పారు కదా. ఎందుకంటే ఆలోచనే పనికైనా, ఏ పదం మాట్లాడాలన్నా ముందు ఆలోచనే స్టార్ట్ అవుతుంది. సో ఆలోచన మొదలుగానే స్టార్ట్ అయిపోయింది. అక్కడే మనకేమో కర్మదేవతలు మన కర్మని నోట్ చేసేస్తున్నారు. దట్ వి డిడ్ కర్మ అని. That will play a pivot role. Yes. Yeah, that will play a pivot role in your life. Yes. మనం ఎవరైతే ప్రాముఖ్యం ఇవ్వకపోయినా మనం ప్రాముఖ్యం ఇవ్వడం జ్ఞానం వల్ల నేర్చుకోవాలి. ఆలోచన రూపంలో వచ్చేదే కర్మ. Yes, exactly, madam. కృష్ణమూర్తి I also coin life. Yeah, I also coin
life in such a manner that LIFE, life is live in full enjoyment, is in other words in terms of bhakti or concentration. And when we have the sense of pleasure in our task or whatever you take up, definitely we will enjoy. And the same case with devotion or concentration or reading or whatever you take up, as you said. So that's what I want. Yeah, exactly. లైఫ్ ఈజ్ జాయ్. అయితే లైఫ్ లో జాయ్ ఎందుకు అనుభవించలేకపోతున్నాం అంటే బికాస్ ఆఫ్ అవర్ థాట్స్ ఆర్ గివింగ్ ఆల్ ద జాయ్. And because thought we are expecting the result. Because of the thought we are greedy. మనకి లోభం ఉన్నా, క్రోధం ఉన్నా, because of thought all these things are arising. అలా ఎందుకని చెప్తున్నానండి, ఆ థాటే అన్నిటికీ మూలం. కృష్ణమూర్తి గారు ఏం చేస్తున్నారు, శాస్త్రంలో చెప్పే వాటిని హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక మాటగా చెప్పి వదిలేశారు. ఆయన ఏం చేస్తున్నారు, ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడు చూడండి, దీనికి టెక్నిక్ ఏమైనా ఉందా, ఇవన్నీ వీ వాంట్ టు డిపెండ్ ఆన్ అదర్స్. ఎందుకు మనం ఇతరుల మీద డిపెండ్ అవ్వాలి? మనలోనే అనంతమైనటువంటి సృజనశక్తి ఉంది ప్రతి ఒక్కరిలో. క్రియేటివిటీ ఇస్ దేర్ ఇన్సైడ్ us. Creative energy, creativity. In every field it is there, but people will not recognize, and whatever they feel, they think that they are far better, they are superior. So that should not be having such. You are telling yesterday also, reality should not be there. సాక్షాత్తు వశిష్ఠులు వారు చెప్పిన, త్రిపురాదేవి వచ్చి చెప్పిన, నా బుర్రలో ఉన్నదే రైట్ అన్నటువంటి ఒక కండిషనింగ్ అలవాటు అయిపోయాం మనం. దట్ ఈస్ వై మనం ఏంటి, ఎప్పుడో అజ్ఞానంలో వచ్చిన ఐడియాలే రైట్ అన్న దానికి అలవాటు అయిపోయాం. ఆ ఐడియాలను ఒకసారి పరిశీలించుకుంటే అవన్నీ కూడా అజ్ఞాన జనితంగానే ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఫూలిష్ ఐడియాస్. వీఆర్ నర్సింగ్ దెమ్, నరిషింగ్ దెమ్. వాటినే మనం పోషిస్తాం. ఆ బుర్రలో ఐడియా కంటే అంతా చెప్పింది రైట్ ఎలాగ అవుతుంది అనే దానికి కండిషన్ అయిపోయాం. సో వీఆర్ నాట్ చేంజింగ్. మ్యాన్ ఈస్ నాట్ చేంజింగ్. ఎంత బంగారం లాంటి విషయాలు విన్నా ఎందుకు మారటం లేదంటే ఆ బుర్రలో ఎప్పుడో పాతుకుపోయిన అజ్ఞానజనిత ఐడియాలనే పూజిస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్. So they will not have that sense of transition. అంతే కారణం. ద రీజన్ ఈజ్ ఎప్పుడో నా బుర్రలో నా బుర్రలో వచ్చిన ఐడియా ఎక్కువ కదా, గో. Yes. So it is very difficult to do away with that. Then what is the use? It is always in vain if we think in that manner. అయితే ఒకటండి, ఇప్పుడు వశిష్ఠుల వారే స్వయంగా ఏంటి, పువ్వును క్రష్ చేయడం సులువుట గాని, పువ్వును క్రష్ చేయడం కానీ ఆలోచన లేకుండా ఉండడం సులువు అని చెప్తున్నారు. అంటే మనం ఎప్పుడో మనం ఫెయిల్ అవుతున్నాం ట్రాక్స్ లో అని అందరూ చూసుకోవచ్చు. అంత గొప్ప అనుభవజ్ఞాని చెప్తున్నాడు, ఒక పువ్వును నలపడం ఎంతో కష్టమట, కానీ ఆలోచనలు ఆపడం సులువు అంటున్నారు. బికాస్ దట్ ఈస్ ద నేచురల్ స్టేట్. ఆలోచన లేకుండా ఉండడమే మన సహజ స్థితి. మనం అసహజంగా ఉంటున్నాం, అసహజ స్థితే. కానీ మనం అసహజ స్థితికి అలవాటైపోయి సహజ స్థితి కష్టం అన్న స్థితికి వచ్చేసాం ఆఖరికి. వెరీ డిఫికల్ట్ టు కమ్ ఇంటు దట్. అదేమి డిఫికల్ట్ కాదు అసలు. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు, ఒక పువ్వులు నలపడమే కష్టమట, ఆలోచనలు ఆపడమే సులువు అని చెప్పారు. ఓకే అండి, చాలా సైన్స్ మీకు బాగా అర్థం చేసుకున్నారు, అందుకని నాకు ఆనందం కలిగింది. Thank you. I also feel the sense of delight and happiness for your words. Okay. Thank you, madam. ఓకే అండి, ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకంటున్నానంటే మనందరం మారడానికి కావాల్సిన శ్లోకం అండి. మనం ఆ ఐడియా ఒక్కటే ఇక్కడ అలా చెప్పారు వశిష్ఠుల వారంటే ఏదో పురాణంలో వినడం కాదు. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ పాయింట్ మనం పట్టుకోవాలి. ఐడియాసే మనం ఆలోచనలే మనని సత్యాన్ని దూరం చేసేస్తున్నాయి, సహజత్వాన్ని అసహజత్వంగా పెడుతున్నాయి. ఇప్పుడు చూడండి, నారదుల వారు చెప్పిన వీఆర్ నాట్ ట్రైయింగ్, ఆయన్ని జడ్జి చేస్తాం. అలా వాళ్ళు ఇలా చెప్పారా లేదా, మనకెందుకు వాళ్ళు చెప్పేది రైతు ఇది చెప్పేది, అంత సమర్థత మనకెక్కడుంది? మహాత్ములు చెప్పిన మాటని అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో తీసుకున్నాం అనుకోండి,
వీ ఓన్లీ విల్ బెనిఫిట్. అందుకే విశ్వాసం అవసరం అని హేమచూడ ఉపాఖ్యానంలో కూడా హేమలేఖ హేమచూడుడికి చెప్తుంది. విశ్వాసం చాలా ముఖ్యం త్రిపుర రహస్యంలో. విశ్వసించాలి మొదట. అది ఏంటంటే థాట్ అన్నది చాలా నిజంగా మనకి కోపం గాని దుఃఖం గాని ప్రపంచంలో భయం గాని ఆలోచన వల్లే వస్తున్నాయి. ఈ భయము దుఃఖము స్వార్థపూరిత ఆలోచనలు ఇవన్నీ మనిషిని సత్యం నుంచి దూరం చేసేది ఆలోచనే. సో థాట్ ఈజ్ లిమిటెడ్. ఆలోచన గతానికి చెందింది. గతానికి చెందినటువంటి పరిమితమైనటువంటి ఒక పనిముట్టుతో అనంతత్వాన్ని మనం పట్టుకోలేము. అనంతత్వం అన్నది సృజనాత్మకంగా నూతనంగా ఉంటుంది. అది అనంతత్వం అంటే దానికి హద్దులు లేని దాన్ని ఒక చిన్న స్కేల్ తోటి ఒక సముద్రాన్ని కొలిస్తే ఎంత అసమర్థంగా అంటే హాస్యాస్పదంగా ఉందో, ఆలోచనతో అనంతత్వాన్ని పట్టుకోవడం అంత కష్టమైన పని అవ్వదు. ఆలోచనతో పట్టుకోలేము అన్నా సరే మనం ఏం చేస్తామంటే ఆలోచనతోనే పట్టుకుంటాం. ఇంద్రియాలు కదా అతీతమైంది అన్నా మనం ఇంద్రియాలతోనే చూస్తాం. అందుకే మనకేమో ఎన్నాళ్ళు విన్నా అర్థం అవ్వట్లేదు. ఈ విషయాన్ని ఈ శ్లోకం ఎందుకంత ముఖ్యం అని నేను అంటున్నానంటే ఐడియా ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు డిస్ట్రాయ్ అస్. నేను అన్న దాన్ని డిస్ట్రాయ్ చేసేది కూడా ఆలోచనే. ఆ నేను అన్నది పటాపంచలు అవుతేనే అసలైన సత్యంలో మనం జీవించగలం. నేను అన్నది మొదలైందే ఆలోచనకు. అందుకే ఈ శ్లోకం చాలా ఎసెన్షియల్ అని నేను అంటున్నాను. అది కృష్ణమూర్తి గారు ఏవి ఎసెన్షియల్లో వాటిని పట్టుకుని చెప్తున్నారు. మోడర్న్ జనరేషన్ అందరికీ అవి ఎందుకు అర్థం అవుతాయి అంటే అదే ఇప్పుడు మనకి తెలుసు కోపాన్ని అధిగమించి అంటారు. మన శాస్త్రాల్లో చెప్తున్నారు. ఎలా ఆలోచన లేకుండా కోపాన్ని చూడమంటున్నారు. ఎక్కడికి పారిపోక్కర్లేదు. మన నిత్య జీవితంలో ఉంటూనే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటూనే మనం చూసుకోవచ్చు అన్ని. ఆలోచన లేకుండా దుఃఖాన్ని చూడమంటున్నారు. ఆలోచన లేకుండా ఉన్న దానికి ఆలోచన యొక్క పరిమితత్వాన్ని మనం అర్థం చేసుకుంటే దాన్ని అన్ని చోట్ల తేము. ఏ పనిముట్టుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఆలోచన అనేది ఒక పనిముట్టు. ఏదో టెక్నాలజికల్ నాలెడ్జ్ నేర్చుకోవడానికో ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికో ఆలోచన అవసరమే. కానీ తన స్వస్వరూపానికి రియాలిటీకి ఆలోచన పనికిరాని పనిముట్టు. ప్రతిదానికి ఆలోచనతో సంభవం కాదు. దాని పరిమితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆలోచన చాలా పరిమితమైనది. అది గతానికి చెందింది. ప్రజెంట్ కూడా కాదు. గత జ్ఞానం వల్లే మనం ఆలోచనలు వస్తాయి. అందుకే ఐడియేషన్ అన్నదే సత్యాన్ని దూరం చేస్తోంది. మనం అందరం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అందుకే మనం దుఃఖాన్ని తెచ్చుకునేది ఆలోచనతోటి. మనం సత్యానికి దూరం అవుతున్నది ఆలోచన వల్లే. నేను పెంచుకోబడుతున్నది ఆలోచన వల్లే. ఓకే అండి. ఇంకా ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఎలా పోగొట్టుకోవాలని ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఎవరికి వారే. అది డిపెండ్ అయితే ఎవరో చెప్పాల్సిన టెక్నిక్ కాదు. అదేదో నేను చాలా గ్రేట్ అంటూ మీకు టెక్నిక్ చెప్పినా దట్ వోంట్ వర్క్. పనిచేయదు. ఎవరి టెక్నిక్ వాళ్ళే. పైగా ఇంకో మాట చెప్తున్నారు చూడండి. ఒక పువ్వు నలిపేయడం కష్టం ఉంటుంది కానీ ఆలోచన లేకుండా చేసుకోవడం సులువు అంటున్నారు. అదొక పాయింట్ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంత సులువా, మరి ఎందుకు నేను చేయట్లే అని చూసుకోవడం. శ్రేయోదాయకమైనటువంటి మాటల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంత శ్రేయస్సు అంటే మనిషి ఆత్మ సాక్షాత్కారం పొందే మాట ఇదే. ఐడియేషన్ వల్లే మనిషి రియాలిటీకి దూరం అవుతున్నాడు. రియాలిటీ అంటే ఏంటండి? ఆ పరమాత్మ తత్వానికి, ఆ పరబ్రహ్మ తత్వానికి దూరం అయిపోతున్నాం బికాజ్ ఆఫ్ ఐడియేషన్. ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ పాయింట్. ఆయన చిట్ట చివరిలో అక్కడ కొన్ని పాయింట్లు చెప్తున్నారు. కండిషనింగ్ అంటూ దానికోసం ఎంత బాగా చెప్పారు చెప్పండి వశిష్ఠ మహాముని. బట్ వీఆర్ ఆల్ ఇన్ ద కండిషనింగ్. వీ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ కండిషనింగ్. మనం కండిషన్ నుంచి బయటపడాలి. అప్పుడు మాత్రమే నిజమైన ఆనందదాయకమైన జీవితం జీవించగలం. మనం బాధ కోసం చెప్పట్లేదు, మనం సుఖపడడానికి వాళ్ళు మహాత్ములు చెప్పే బోధలు. ఆల్వేజ్ ఎంజాయ్ చేయమని చెప్తున్నారు లైఫ్ అన్నది. ఇట్స్ అన్ ఎంజాయ్మెంట్. ఓకే. చదవండి.
already as the notions weaken, one is less affected by happiness and unhappiness. ఎప్పుడైతే ఈ ఐడియాస్ అన్ని తగ్గిపోతూ ఉంటాయో అప్పుడు ఆ మనిషికి దుఃఖం అనేది, అన్హ్యాపీనెస్ అంటే అంటే సంతోషం లేని స్థితి, సంతోషం ఉన్న స్థితి ఆయనకేమి ప్రభావితం చూపెట్టదు. రెండు అంత సామాన్యంగా తీసుకుంటాడు. మనం ఇప్పుడు దుఃఖం వస్తే విలువిల్లాడిపోతున్నాం ఆ థాట్ వల్లే. నిజంగా చెప్పాలంటే పెయిన్ కూడా అంతేనండి. భౌతికమైన శరీరం పెయిన్ కూడా ముందు పిల్లాడు పడిపోతాడు. పిల్లాడి విషయంలో మనం ఒప్పుకుంటాం, వాడికి ఏమి అందు, అయ్యో పడిపోయేవా అనగానే ఏడుస్తాడు. అంటే మైండ్ పెట్టేది. మనం కూడా అంతే. ఫస్ట్ పెయిన్ వచ్చినప్పుడు మనం ఏం ఫీల్ అవ్వం. ఆ పెయిన్ కి మన మనసు జోడిస్తేనే మనం బాధ ఎక్కువ అయిపోతుంది. సేమ్ థింగ్ విత్ ఆల్ ద థింగ్స్. మనం అన్నిటికీ కూడా ఆలోచనల వల్ల ఉన్నదాన్ని ఎక్కువ చేసుకుంటాం. లేకపోతే సంతోషముకి దుఃఖానికి పెద్ద తేడా లేదు. శీతోష్ణాలకు కూడా అంటే వేడి నీళ్లు పోసుకున్నా, చల్లనీళ్లు పోసుకున్నా అటెన్షన్ తో, కాన్సన్ట్రేషన్ తో మనం ఉంటే ఈ నెవర్ మైండ్ దట్ డిఫరెన్స్. అదన్నిటికీ అంత డిఫరెన్స్ లేదు. మనం ఏం చేస్తామంటే మనం హ్యాబిచ్యుయేట్ అయిపోయాము టు పుట్ అవర్ థాట్. ప్రతిదానికి ఆలోచనలు జోడించేసి దాన్ని పెద్దదిగా చేసేసుకుంటున్నాం. చాలా సూక్ష్మతరమైన భేదాన్ని కొండంత చేసేస్తున్నాం. బట్ వీ డోంట్ నో దట్. అవేర్నెస్ ఉంటే తెలుస్తుంది. ఎరుక. ఓకే. And knowledge of the unreality of the objects prevents attachment. నాలెడ్జ్ ఆఫ్ ద అన్రియాలిటీ అంటే ఆబ్జెక్ట్స్ ఏమో రియల్ కావు అనే జ్ఞానం కూడా మనకి త్రిపుర రహస్యంలోనే అదే చెప్పారు. మనకి అష్టావక్ర గీతలో ఏం చెప్పారు? ఇదే బయట ఉన్నటువంటి ఈ ప్రపంచం కేవలంగా ఇది భాషిల్లుతోంది, అంటే రియల్ కావు. సో ఈ అన్రియాలిటీ ఇది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ జ్ఞానం, మనం ఎంతో జ్ఞానం పెంచేసుకున్నామండి, ఆ జ్ఞానమే మనకు బంధం. ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన జ్ఞానం కూడా అక్కడ డ్రాప్ అయిపోతుంది. అదంతా కూడా థాట్ తో వస్తున్నది. నాలెడ్జ్ ఆఫ్ ద మరొకసారి చదవండి అది. Knowledge of the unreality of the objects prevents attachment. అప్పుడు అదే అది ఎప్పుడైతే రియల్ కాదని తెలిసిందో దాంతో అటాచ్మెంట్ పోతుంది. మరి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి మెజిషియన్ ఏం చేస్తాడంటే ఒక అందమైన ర్యాబిట్ ని తయారు చేశాడు. అది ఎంతో కాలం ఉండదని తెలియగానే దాంతో మనం అటాచ్మెంట్ పెట్టుకోం. అలాగే ఈవెన్ మన లైఫ్ రేపు వెళ్ళిపోతాం అంటే అటాచ్మెంట్ దేని మీద ఉండదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అది రియల్ కాదని తెలిసిన వాళ్ళ మీద మనం తెలుసుకుంటూ ఉంటే అటాచ్మెంట్ అది ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతుంది. అది రియల్ అని పెట్టుకోవడం వల్లే ఇంత అటాచ్మెంట్ పెట్టుకున్నాం. బంగారం నాకు సుఖాన్ని ఇస్తుందని పెట్టుకోవడం, బంగారం రియల్ అని పెట్టుకోవడం బట్టి కదా బంగారాన్ని ఆర్జిస్తున్నాం. ధనముతో తెచ్చే వస్తువులే మనకు సుఖాన్ని ఇస్తాయని భ్రాంతి వల్ల కదా ధనార్జనకి ఇంత శక్తి ఖర్చు పెట్టేస్తున్నాం. ఓకే. When there is no hope, there is neither elation or depression. ఎక్కడైతే ఇప్పుడు ధనార్జన విషయంలో చూడండి, చాలా మంది కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ధనం ఆర్జించకపోతే పని ఎందుకు చేస్తారు మీరు, ధనార్జన తప్ప ప్రపంచంలో ఇంకేం లేదు ముఖ్యం అనే కండిషనింగ్ లో అయిపోయింది మానవుని మైండ్. అంటే ధనార్జన కానీ ఇప్పుడు ఇంత చెప్తే మీకు ఏమిటి లాభం అంటే ఆ లాభం ధన రూపంలో రావాలి. ఎందుకు రావాలి? ఆ ధనం అనే దాన్ని మనం ఆ ధనం తెచ్చిపెట్టే వస్తువులునే ముఖ్యం అనుకుంటున్నాం కనుక అందుకే అవి లాభ నష్టాల బేరీజులు వేస్తాం. కానీ అసలు ఏవైతే వస్తువులు ఉన్నాయి అని అనుకుంటున్నామో లేవు, వాటికి అస్తిత్వం లేదు అని మనం అన్రియాలిటీని గుర్తు చేసుకోవాలి. అలాగే మనకేంటంటే హోప్ అనేది కూడా మనం నిరంతరాయంగా వీటన్నిటితో బంధం కలిగించుకోవడం బట్టే ఆశ అన్నది ఉంటుంది. అవన్నీ వాటి వల్ల దుఃఖం పెరిగిపోతుంది. అంటే ఈ ఆశలు ఇవన్నీ దేనికి వస్తున్నాయండి? ఇది ఆర్జిస్తాం, అలా సుఖపడదాం, ఏసీ వేసుకుంటే సుఖపడతాం. ఎవరు సుఖపడతారు? నేను సుఖపడతాను. నేనా దేహమా? దేహం సుఖపడుతోంది. పడుతోందా? పడుతున్నానన్న భ్రాంతి. నిద్రకు పోవడానికి ముందు కొన్ని క్షణాలే గుర్తు ఆ సుఖం. నిద్రలో మనకి ఏ సుఖమో తెలియదు.
ఆ నిద్ర పోవడానికి ఉన్న ముందున్నటువంటి దాన్ని నిద్ర అంతట్లో ఉందని భ్రాంతి చెందుతాం. మరొకసారి ఆ వాక్యం చదవండి. ఇలేషన్ అంటేనండి ఉన్నత గొప్ప ఆనందం పొందడం, గొప్ప డిప్రెషన్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఉండవు. ఈ హోప్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి. When there is no hope, there is neither elation or depression. రిలేషన్ అంటే అతి ఆనంద స్థితికి వెళ్ళిపోవడం, డిప్రెషన్ అంటే నిస్పృహ. హోప్ అంటే ఆశ వల్లనే ఈ రెండు జరుగుతున్నాయి. ఆశ కూడా ఒక ఐడియానే. సరే. The mind itself is the jiva when it is reflected in consciousness. అంటే కాన్షియస్నెస్ లో అది ప్రజ్ఞలో మాత్రం అది మొత్తం కాన్షియస్నెస్ అంటే ప్రజ్ఞాస్థితి, లేదా నన్ను ఏమంటారు చైతన్య స్థితిలో అది ఒక మైండ్ అనేది ఒక జీవాగా ఉంది. అంటే ఆలోచన అనేది కూడా అందులోనికే ఉన్నది. And mind itself builds castles in the air. ఈ మైండే ఆకాశ హర్మ్యాలు అంటే గాలిలో ఎన్నో రకాలైనటువంటి మేడలు కడుతూ ఉంటుంది. గాలి మేడలు. Stretching itself. Stretching అంటే లాగడం మేడం. Stretch. Stretching itself as it were. అంటే అది అదే స్ట్రెచ్ అయ్యి ఎన్నో రకాల అది అలా 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 వ్యాపింపచేసి ఇప్పుడు చిన్న కథ ఉంది కదా, ఒక ఆవగింజలు పట్టుకుని వెళ్తుంటాడు ఒక ఆయన. ఓ ఇంట్లో రాత్రి వాళ్ళ గడప మీద పడుకుంటాడు. అంటే వాళ్ళకి అప్పట్లో వరెండాస్ ఉండేవి కదా. ఆయన ఆలోచిస్తారు, ఈ ఆవగింజ నేనేమో పాతుతాను, అవేమో చెట్లు అవుతాయి, పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి, అప్పుడు బోల్డ్ ఆవాలు వస్తాయి, అవన్నీ నేను అమ్మేస్తే నాకు చాలా ధనం వస్తుంది, ఆ ధనంతో నేను ఇది కట్టేస్తాను అది కట్టేస్తానంటే తన్నేస్తాడు. అవి వెంటనే అవన్నీ పడిపోతాయి. అంటే ఆ బస్తా అంతా పడిపోతుంది. ఇక్కడ ఏంటంటే చెప్పేది అవి ఆ బిల్డింగ్స్ ఆఫ్ థాట్, ఆలోచనలు. అలాగ ఆలోచనలే వాటినే ఆకాశ హర్మయాలంటే మనం గాలి మేడలు కడుతూ ఉంటాం ఆలోచనలతో. ఆలోచనలు ఎంతైనా మనం స్ట్రెచ్ చేసుకోగలం, ఎంతవరకైనా వెళ్ళిపోతుంది. దీంతో నేను అమెరికా వెళ్తాను, అక్కడ ఇలా చేస్తాను అలా చేస్తాను, ఇవన్నీ కూడా ఆలోచనలే కదా. అమెరికా అంటే ఏదో గొప్పదని ఇలాంటివన్నీ మన మనసుల్లో చెత్త వేసి కూర్చుంటాం. అది కండిషనింగ్. ఓకే. Into the past, the present and the future. ఈ ఆలోచన పాస్ట్ లో గతంలోకి, ప్రజెంట్ లోని, అది మళ్ళీ గతం ప్రజెంట్ లోకి వచ్చి ప్రజెంట్ లోంచి ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతుంది. అలా స్ట్రెచ్ అయిపోతుంది. అంటే అది అలా వ్యాపించేస్తుంది. It is not possible to comprehend the ripples of ideation. అది ఈ ఐడియేషన్ యొక్క తరంగాల్ని మనం అర్థం చేసుకోలేనంత స్పీడ్ గా వెళ్ళిపోతుంటాయి. ఒక క్షణంలో, ఒక సెకండ్ లో 1000 ఆలోచనలు వచ్చేస్తుంటాయి. 1000 కూడా మనకు వస్తాయి అన్న ఆలోచనలు. అవి ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాయో దాన్ని మనం అర్థం చేసుకోలేము. అన్ని ఆలోచనలు ఎవరైనా రికార్డ్ చేసి చెప్తుంటే ఇది నేను ఆలోచించలేదంటాం, మనం ఆలోచిస్తాం అవన్నీ. But this much can be said. Sense experiences multiply them. అంటే ఇంద్రియానుభూతులు ఈ ఆలోచనలు ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాయి. And when these are given up, they cease to be. When these are given up, When these are given up. ఓకే, they cease to be. అంటే ఎప్పుడైతే వాటిని అలా వదిలేస్తూ ఉంటామో ఇవన్నిటిని, అప్పుడు ఆలోచనలన్నీ ఆగిపోతూ ఉంటాయి. సో ఆలోచనలు ఆగిపోవడం అన్నది ఎవరిది వారే. ఆలోచన మీద మనకి ఫస్ట్ అవగాహన రావాలి. ఆలోచనే సత్యాన్ని మనకి తెలియకుండా చేస్తుంది, మనని దుఃఖం పాలు చేస్తుంది. మనమేమో హాయిగా ఆనందంగా జీవించకుండా చేసేది కేవలంగా ఆలోచనే. ప్రతి వారి జీవితము ఎంతో ఆనందదాయకమైనదే. లైఫ్ ఈజ్ ఎంజాయ్మెంట్. అలాంటి ఎంజాయ్మెంట్ ని మనం దుఃఖపూరితం చేసుకోవడానికి కారణం ఆలోచనే. అటువంటి ఆలోచనని ఎందుకు మనం భద్రతగా ఉంచుతున్నాం? నేనన్నది ఆ
దాన్ని కూడా మనకి ఆలోచనతోనే తయారైంది. అసలు నేను ఎక్కడున్నాను? నా ఆలోచనలో తప్ప. ప్రపంచం కూడా నా ఆలోచనతోటే తయారైంది. భావంతోటే ప్రపంచం తయారైంది. ఆ ప్రపంచ జగత్తుకు అస్తిత్వం లేదు, భావనలోనే ఉంది అస్తిత్వం. సో ఇంత పనికిరాని ఆలోచనని పట్టుకుని మనం ఎందుకు వెళ్ళాలి? ఎవరైనా ఏమైనా ప్రశ్నిస్తే ప్రశ్నించండి. ఈ టైంలోనే ఇంటరాక్షన్ అవసరం. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్ పాయింట్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. మన లైఫ్ ని మనం సరిగ్గా మౌల్డ్ చేసుకోవడానికి కావాల్సిన పాయింట్ ఇది. ఆ రోజు చూశారు కదా, మనకి కండిషనింగ్ అన్న దానికి మీరు చాలా రోజులు పట్టించుకోలేదు. కండిషనింగ్ ఏంటి అంటే పూర్తిగా తెలియట్లేదు. బట్ ద కండిషనింగ్ అవర్ లైఫ్. మనని అది పూర్తిగా మనని ఏం చేస్తుంది? ఫ్రీ అవ్వకుండా అడ్డేది కండిషనింగ్. సేమ్ థింగ్ థాట్ కూడా మనని బంధిస్తుంది. థాటే మెయిన్. ఈ ప్రపంచంలో మనకి సత్యాన్ని తెలియకుండా దుఃఖాల్లో పడేయడానికి, మనం నిస్పృహలో పడిపోవడానికి ఆలోచనే కారణం. లేని నేను ఉన్నానుగా క్రియేట్ చేసేది ఆలోచనే. అర్థమైంది అనుకుంటాను అందరికీ. నెక్స్ట్ చదవండి. If these notions are real, like the blackness of coal, then you cannot remove it. అంటే ఇప్పుడు బొగ్గుకి నలుపు సహజంగా ఉంది. అలాగే గాని విజయ గారి ఆలోచనలు అంత సహజమైన సత్యమైనవి అయితే మనం దాన్ని ఎప్పుడు తీసేయలేము. But that is not so. కానీ అవి నిజంగా అవి రియల్ కాదు. అందుకే వాటిని తీసేయగలం మనం. Hence they can be destroyed. అందుకే వాటిని మనం పూర్తిగా నశింపచేయగలం. సంకల్పిస్తే చెయ్యలేనిది ఏముందండి? కంకణం కట్టుకుంటే ఏమైనా చేయగలం. అంటే అంతవరకు మనకి ఆలోచన రహిత స్థితిలో ఉన్న మజా తెలియదు. అది అసలైన ఆనందం అక్కడే ఉంటుంది. ఆలోచనలతో వచ్చేది ఆనందమే కాదు. అవి ఆనందం రాకుండా అడ్డుగోడలే ఆలోచనలు. Vasishtha continued. Madam? చదవండి. ఇప్పుడు అర్థమైంది కదా పాయింట్. Hearing the sage's words, I descended upon that Kadamba tree. అతను కదంబ వృక్షం నుంచి కిందకి దిగాడు అనమాట. అసలు కథ అక్కడ చెప్తున్నారు కదా. For a considerable time, the three of us discussed self-knowledge. ఆ ట్రీ అంటే వశిష్ఠుల వారు, ఆ మీదనున్న ఆయన, ఇంకెవరో ముగ్గురు కూడా సెల్ఫ్ నాలెడ్జ్ కోసం మాట్లాడుతున్నారు, ఆత్మజ్ఞానం కోసం. And I awakened in them the supreme knowledge. సరేనండి. ఇతను ఎవరు? ఇంకొక చిన్న కుర్రాడికి చెప్తున్నాడు కదా, ఇతను ఆ వశిష్ఠుల వారి ముగ్గురు కూడా ఆత్మజ్ఞానం కోసం చర్చించుకున్నారు. తర్వాత And I awakened in them the supreme knowledge. అప్పుడు నేను ఆ అనంతమైనటువంటి జ్ఞానాన్ని అవేకెండ్ అంటే అందులో నా ఎరుకను తెస్తున్నాను. అంటే ఆల్రెడీ ద జ్ఞాన ఇస్ దేర్. ఐ అవేకెండ్ ఇన్ దెమ్. నేను అందులో తెలివి తెచ్చుకున్నాను. అంటే అందులో లేకేనన్నాడు. అంటే ఏంటి? హి గాట్ ద సుప్రీం నాలెడ్జ్. Then I took leave of them and went away. అప్పుడు నేను వాళ్ళ నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాను అని వశిష్ఠుల వారు చెప్తున్నారు. Oh Rama, this is meant to illustrate the nature of the world appearance, and therefore this story is as true as the world itself. అంటే
నేను మీకు ఇప్పుడు చూపించాను కదా, అంటే వరల్డ్ అపియరెన్స్ అంటున్నారు, అస్తమానం అది చూడాలి. దృశ్య ప్రపంచం అంటే కనిపిస్తున్న ప్రపంచం, ఉన్న ప్రపంచం అనేది లేదు, అది లేదు, కనిపిస్తుంది అంతే. ఆ కనిపిస్తున్న ప్రపంచం కోసం ఇది నేను చెప్పాను. ఇది వరల్డ్ అంతా ట్రూ, అంటే యాజ్ ట్రూ యాజ్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ అన్నగా. World itself. Yes. Even if you believe that this world and yourself are real, then be it so. Then be it so. అర్థం కాలేదండి. దెన్ దీస్ టూ Be it it so so. బి ఇట్ సో. అంటే నేను విషయం నీకు చెప్పాను, ఇందులో ఉన్నటువంటి రియాలిటీ తీసుకుని నువ్వు ఆ విధంగా ఉండు అని చెప్తున్నారు. Rest firmly in your own self. మిగతా అంతా నీ ఓన్ సెల్ఫ్ లోనే అంతాను ఉన్నది. రెస్ట్ ఫర్మ్లీ అంటే నువ్వు నీ సెల్ఫ్ లోనే ఉండు, సెల్ఫ్ నుంచి బయటికి రాకు. అర్థమైందా? అంటే దాని లోపలే సమస్య ఉంది. If you think that this is both real and unreal, then adopt the appropriate attitude to this changing world. ఇది చేంజింగ్ వరల్డ్ అంటే ఇది రియల్, ఇది అన్రియల్ అనిపించినప్పుడు నీకు ఏదైతే అప్రోప్రియేట్ ఉద్దేశమో దాన్నే నువ్వు ఈ మారుతున్న ప్రపంచంలో ఉంచుకో. అంటే ఏంటి, ఏదైతే సత్యమో దాన్నే పట్టుకో. ఇది నిజము, ఇది కాదు అనే వాటిల్లో ఏది సత్యమో దాన్నే నువ్వు పట్టుకుంటూ ఉంది. నువ్వు మారుతున్న ఈ ప్రపంచంలో వాట్ ఎవర్ ఇస్ ట్రూత్, వాట్ ఎవర్ ఇస్ అప్రోప్రియేట్, ఏది అయితే అది దాన్ని పట్టుకో. If you believe that the world is unreal, then be firmly established in the infinite consciousness. నీకు ఎప్పుడైతే పూర్తిగా ప్రపంచం అన్రియల్, నిజం కాదు అని నీకు అనిపించిందో అప్పుడు నీలో ఉన్న సెల్ఫ్ లోనే నువ్వు పూర్తిగా ఎస్టాబ్లిష్ స్థిరంగా ఉంది. అక్కడి ఈ బాహ్య ప్రపంచంలో ఏమీ లేదు, ఇది అసలు సత్యమే కాదు అని పూర్తిగా నీకు తెలిసినప్పుడు ఇంకా నువ్వు నీ సెల్ఫ్ లోనే స్థిరంగా ఉంది. అదే కదా అన్ని చోట్ల చెప్తున్నారు. హేమచూడుడికి హేమలేఖ చెప్పింది కూడా బాహ్య ప్రపంచంలో ఉన్న వస్తువులలో ఉన్న దోషాలను గుర్తు చేసుకోమని. అలాగా వైరాగ్యం అనేది వచ్చేస్తుంది. వైరాగ్యం కూడా కాదు, చెప్పాలంటే అందులో ఏమీ లేదు, అక్కడ ఏ సుఖము లేదు, అక్కడికి బయటకు ఎందుకు వెళ్ళక్కర్లేదని తెలిసాక మనస్సు అంతర్ముఖం అయిపోతుంది. అలాగే మనకి అష్టావక్ర గీతలో కూడా బాహ్య ప్రపంచం ఏమీ లేదు, అదంతా కూడా భావ ప్రపంచం, భావంతోటే ఉంది అనేది. అదే విధంగా గండశిల ఉపాసనలో కూడా త్రిపుర రహస్యంలో అదే చెప్పారు. ఇదంతా కూడా కేవలంగా భావంతో అనే విషయం మనకి తెలిసినప్పుడు భావ ప్రపంచమా ఇది అసలు లేనే లేదా అన్న విషయాన్ని మనం గట్టిగా, చాలా సీరియస్ పాయింట్ మనం దాన్ని బాగా తీసుకుంటే అప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే ఎప్పుడు బయట ఏదో ఉంది ఉంది అనే భావంతో మనం అలవాటు అయిపోయాం. ఎన్ని జన్మల నుంచి వచ్చేసిందో అనాదిగా దాన్ని మనం తీసి పారేయాలి వివేకంతో. అసలు నన్ను అడిగితేనండి ఈ పదాలన్నీ మనం పెడుతున్నాం, వైరాగ్యము అవన్నీ కూడా ఒక పార్ట్స్ కనెక్టెడ్ గా, ఇంటర్ కనెక్టెడ్ గా జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే నీకు బయట ఏమిటి లేదంటున్నామో ఆ బయట పదార్థాల వైపు ఆసక్తిని చూపెట్టకపోవడం ఒక సహజ ప్రక్రియ. లేని దాన్ని పట్టుకుంటూ వెళ్ళడం కదా. అప్పుడు లోపలే ఉన్నదంతా అని తెలిసే ఆత్మతత్వంలోనే ఎస్టాబ్లిష్ అయిపోతాయి. బయట వస్తువులు సుఖాన్ని ఇస్తాయనో మనకి రాబోయే, ఇప్పుడు చూడండి చాలా మంది వృద్ధాప్యంలో ఎలాగా ఆర్జించలేమేమో అంటూ అప్పుడు ధనం పెట్టుకుంటారు. ఆ ధనం వల్ల నానా బాధలు పడతారు కానీ వాళ్ళకి సుఖం రాదు. ధర్మం వల్లే వస్తుంది, వాళ్ళు చేసే రైట్ యాటిట్యూడ్. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనస్సు అనేది పూర్తిగా ఆలోచన అన్నది లేకుండా అంతర్ముఖం చేసుకోవడంలోనే సమస్త సుఖము అక్కడే ఉంది. మన యాటిట్యూడ్స్ లో చాలా మార్పు వస్తూ ఉంటుంది జ్ఞానం అన్నది వస్తున్న కొద్ది. ఇంతకుముందు ఏమనుకున్నాం, ఎన్నో వస్తువులు వృద్ధాప్యానికి కూడబెట్టుకుని
ధనాన్ని కూడబెట్టుకుని ఉంచుకుంటే ఆ ధనం మనని రక్షిస్తుంది. ఇప్పుడు ఏమిటి తెలుస్తోంది, అంత సర్వకాల సర్వావస్థల్లోని రక్షించేది ఆత్మజ్ఞానమే. తన లోపలకి మనస్సుని పెడితే అక్కడే సుఖం ఉంది, బయట ఎక్కడా లేదు. ఓకే, ఇంకా సమయం ఉందండి? ఉంది మేడం. చెప్పండి. ఓ Rama, this is meant to illustrate the nature of world. సారీ మేడం, ఎక్కడ మిస్ అయిపోయినాను. పర్వాలేదు. Similarly, whether you believe that the world has had a creator or not, let it not cloud your understanding. ఈ ప్రపంచానికి ఓ సృష్టికర్త, ఈ సృష్టికి ఓ సృష్టికర్త ఉన్నాడా లేదా అనేటటువంటి వాటితోటి నువ్వు నీ యొక్క అవగాహనని పాడు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సృష్టిని ఎవరు సృష్టించాడు, ఆయన ఎందుకు సృష్టించాడు, ఇవన్నీ కాదు. వాటన్నిటితోటి అవన్నీ నీ యొక్క అండర్స్టాండింగ్ ని పాడు చేసుకోవద్దు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మెయిన్ థింగ్ ఏంటంటేనండి, అంతర్ముఖమై ఆత్మతత్వంలో ఉండడం చాలా ముఖ్యమైన విషయం. థాట్ కి బియాండ్ గా వెళ్ళడం, ఆ థాట్ యొక్క అపరిమితత్వం, అంటే థాట్ చేసేటటువంటి హాని, దాని పరిమితత్వాన్ని అర్థం చేసుకోవాలి. థాట్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ లిమిటెడ్ అని మనం అర్థం చేసుకోవాలి. మన ఉద్దేశంలో థాట్ చాలా అన్లిమిటెడ్, వెరీ పవర్ఫుల్ అనుకుంటున్నాం. బట్ థాట్ హ్యాస్ దాని యొక్క మూలం ఏమిటి అంటే గతం, పాస్ట్. ఒక పాస్ట్ థాట్ వచ్చి ఒక న్యూనెస్ ని మనకి అర్థం అవ్వద్దానికి, అనంతత్వాన్ని తెలుసుకోలేదు. థాట్ వల్లే దుఃఖాలు వస్తున్నాయి, థాట్ వల్లే మన అండర్స్టాండింగ్ అంతా పోతుంది. మనకి నిస్పృహ, దుఃఖము, బాధ ఇవన్నీ థాట్ వల్లే. సో ఆ థాట్ తోటి అనంతత్వాన్ని అర్థం చేసుకోలేదు. సో బెటర్ టు డ్రాప్ ద థాట్. సీజ్ అంటే ఏమిటంటే స్టాప్ ద థాట్ అంటున్నారు. ఎందుకంటే ఆ థాటే అన్ని చికాకులకి మూలం. అటువంటి థాట్ని మనకి అసలైన జ్ఞానం రాకుండా చేసేది థాటే. అసలైనటువంటి జాయ్ మనలోనే ఉంది, దాన్ని ప్రివెంట్ చేస్తున్నది థాట్. ఈ విధంగా అటువంటి వాటికి వెళ్ళి మనం ఆ ఆత్మజ్ఞానమే సర్వస్వం అని ఎస్టాబ్లిష్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నారు వశిష్ఠుల గారు. O Rama, you may feel, I am not the doer, I do not exist, or inquire into the nature of the self and realize I am not any of this that is attributed to me. ఇక్కడ ఈ పదం మీరు చాలా ముఖ్యం. అట్రిబ్యూటెడ్ టు మీ. సాధారణంగా మనకు అందరూ ఆపాదిస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని ఆపాదిస్తాను, మీరు మంచిగా జీవిస్తున్నారు, మీరు నాకు ఆపాదిస్తారు నువ్వు శరీరాన్ని అని. ఈ అట్రిబ్యూషన్లే చాలా ఎక్కువ. మనకి నీకు ఆపాదించేవన్నిటినీ పక్కకి తీసాయి అంటున్నాడు. అట్రిబ్యూటెడ్. సాధారణంగా నేను ఒక మహాత్ముడిని అడిగాను, అట్రిబ్యూటెడ్ అహంకారం కోసం శాస్త్రాలు చెప్పలేదా, ఆపాదన అహంకారం కోసం చెప్పలేదా? ఎందుకంటే ఆపాదన ఎంత కితాబులను తెచ్చి పెడుతుందో అవేర్నెస్ ఉంటే మనకు తెలుస్తుంది. నేను సభలోకి వెళ్తుంటే లక్ష్మి గారు మాట్లాడతారు, బాగా మాట్లాడిస్తారు అనుకుంటారు. మాట్లాడుతానో లేదో నాకే తెలియదు, కానీ ఆపాదిస్తారు. లేకపోతే ఎప్పుడో ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు చూసి కోపిస్తూ వ్యక్తి అని చూస్తారు. అంటే అది అట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఆ అట్రిబ్యూటెడ్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కప్పుడు వాళ్ళు బలహీనంగా ఉంటే అది పవర్ఫుల్ గా పనిచేస్తుంది. అందుకని నువ్వు శరీరాన్ని అని అందరూ అట్రిబ్యూట్ చేస్తున్నారు, మనకు కూడా మనం అలాగే అనుకుంటాం. అందువల్ల వీటన్నిటినీ నువ్వు బయటకి తొలగించుకుని నువ్వు నీ అసలైన దాంట్లో ఉంది. మళ్ళీ ఒక్కసారి ఆ వాక్యం అంతా చదవండి తులసిరామ్ గారు. O Rama, you may feel, I am not the doer, I do not exist, or inquire into the nature of self. అనే చేయట్లేదు, నేను ఐఎమ్ నాట్ ద డూయర్, నేను అసలు లేనే లేను, ఎగ్జిస్ట్ అయి లేను. తర్వాత or inquire into the nature of the self, who am I in? నేను ఎవరిని అని ఎంక్వైరీ చేసుకోవచ్చు. And realize I am not any of this that is attributed to me. నువ్వు ఎందుకు గుర్తించాలి?
ఇది ఇందులో ఏది నేను కాను అని నువ్వు గుర్తించు. అంటే నాకు ఆపాదిస్తున్న వాటిల్లో ఏది నేను కాను, నేనేమో కర్తని కాను, భోక్తని కాను, నాట్ ద డూయర్, నేను ఫలానా అనే ఏది నేను కాను అనే విషయాన్ని మాత్రం నువ్వు గుర్తించు. అంటే నేను నథింగ్, నేను ఏది కాను అనే విషయాన్ని గుర్తించమంటే Rest established in the self, which is the highest state of consciousness. తెలుసా? Comma ఉంది మేడం. సరే, In which the best among the holy men who know of this state ever dwell. తర్వాత ఏదైతే నువ్వు కాన్షియస్నెస్ లో సెల్ఫ్ లో ఉండు అంటే అదే నువ్వు చైతన్యావస్థలో ఉన్నట్టు అనమాట. దట్ ఈస్ బెస్ట్ అమాంగ్ ద కాన్షియస్నెస్. ఆ సెల్ఫే కాన్షియస్నెస్ యొక్క సీట్, అక్కడే నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యి. చాలా మంది మహాత్ములందరూ అదే చేస్తారు, నువ్వు అలాగే చెయ్యి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఎప్పుడు సెల్ఫ్ లోనే ఉన్నారు. సెల్ఫ్ అంటే మళ్ళీ ఏంటది? సెల్ఫిష్నెస్ కాదు. ఆత్మతత్వం అన్నది సహజమైనటువంటి ఆ కాన్షియస్నెస్ అన్నమాట. ఎంటరింగ్ ద కాన్షియస్నెస్ అయితే అప్పుడు ఉండేది ప్యూర్ కాన్షియస్నెస్. అక్కడే నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అదే చాలా మంది మహాత్ములు ఆ పని చేశారు. టైం అయింది మేడం, ఇక్కడ ఆపుదాం, రేపు ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాం. ఓకే అండి, నమస్కారం అందరికీ. ఎందుకంటే నేను ఎక్కడికక్కడ వివరించాను, మిమ్మల్ని అడిగాను ప్రశ్నలు అడుగుతారా అని. ఆ టాపిక్ ఇవాళ మెయిన్ టాపిక్ పాయింట్స్ లోనే మనకు అయింది. దట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ ద సెల్ఫ్ అని చేస్తున్నాం కనుక ఆ తర్వాత చేయవలసింది మన పని. మనం ముందు అర్థం అవుతాయి కదా ఈ పుట్టిన ప్రాక్టీస్. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఈజ్ యాక్షన్ అంటారు కృష్ణమూర్తి గారు. ఎలాగా? అర్థం అవ్వడమే యాక్షన్ అనమాట. అక్కడ పాము ఉందని మనకి అండర్స్టాండింగ్ వస్తే యాక్షన్ స్టార్ట్ అయిపోతానుగా. ద మూమెంట్ వి అండర్స్టాండ్ ద యాక్షన్ బిగిన్స్. ట్రూ అండర్స్టాండింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఈజ్ ద యాక్షన్. ఓకే అండి.